జగన్ ఆదేశాలతో తన పుట్టినరోజు నాడే హత్యకు ప్రయత్నించారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, విజయపాల్, సీతారామాంజనేయులు కుట్ర చేసి రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను చంపాలని చూడడం అందరికీ తెలిసిందేనని, స్టువర్ట్పురం దొంగ రిపోర్టు ఇవ్వడం, మిలిటరీ హాస్పిటల్, హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో జరిగిన రిపోర్టును కూడా ఆయన ఫిర్యాదులో వివరించారు. తనను హింసించడానికి ప్రేరేపించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్తో పాటు హింసించిన అధికారుల అందరిపైన చర్యలు తీసుకోవాలని రఘురామరాజు ఫిర్యాదు చేశారు. 2021 మే 14 ఆ పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ మేరకు పివి సునీల్ కుమార్, విజయపాల్, ఇప్పుడున్న ఇంకొక అధికారి సీతారామాంజనేయులు వీరందరూ కుట్ర చేసి అప్పటికప్పుడు నా మీద రాజద్రోహం కేసు పెట్టి నన్ను ఎత్తుకెళ్ళి కస్టడీలో టార్చర్ చేయటం, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్తో నేను మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళటం, అదంతా అందరికీ తెలిసిందే. నన్ను చంపాలని చూడటం, ఆ గుంటూరు హాస్పిటల్ సూపరింటెండెంట్ దొంగ రిపోర్ట్లు ఇవ్వటం, దాన్ని మిలిటరీ హాస్పిటల్, హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో, ఇప్పుడు రిజిస్ట్రార్ జనరల్ తర్వాత న్యాయమూర్తి అయ్యారు, వారి పర్యవేక్షణలో జరిగిన రిపోర్ట్స్లో ఏం చెప్పారు ఇవన్నీ కూడా పెట్టి నన్ను ఏ విధంగా హింసించింది, వీరి మీద ప్రేరేపించిన ముఖ్యమంత్రి మీద, వీరందరి మీద చర్యలు తీసుకోవాలి, కేసు బుక్ చేయాలని చెప్పి ఈరోజు నేను గుంటూరు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది.